మిస్సెస్కి ఇప్పుడు మరి ఆవిడ సునీత గారికి ఇచ్చారు కదా, బాగంటి గోపీనాథ్ గారు మిస్సెస్, మరి ఓకేనా అంటే ఆమె చేయగలుగుతారా? అవునండి, చేస్తారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ సార్ పేరు నిలబడతారు వాళ్ళు కూడా. 3 సార్లు గెలిచాడు ఆయన. చేస్తారు. ఆయన ఎట్లా చేస్తుండే? ఆయన కూడా చాలా బాగా చేస్తుండే అనమాట. ఇక కొంచెం ఉంటారు ఎనిమీస్, ఉంటాయి, అవును, నెగిటివ్ చెప్తారు, కామన్. కానీ పాజిటివ్ మాత్రం దగ్గరున్న వాళ్ళకి తెలుస్తుంది, అవును, వాళ్ళతో తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది, ఏరియాలో పని జరిగితే తెలుస్తుంది. అవును, కరెక్టే. నెగటివ్ చూసి మాత్రం కూడా తెలుస్తది. దూరం నుంచి చెప్పేస్తారు అనమాట. అట్లా ఓకే. సో మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? నవీన్ యాదవ్ గారు ఇప్పుడు వస్తున్నారు, కానీ ఆయనకి అంత మాకు ఆయన గురించి మాకు కూడా తెలియదు. మళ్ళీ ఆయన తిరగాలి చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆ టైంలో మళ్ళా అంత అవ్వదు. అంటే అధికార పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్, సో ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందని చాలా మంది అంటున్నారు. చెప్తారండి, చాలా చెప్తారు. చెప్పేది ఒకటి ఉంటుంది, అయ్యేది ఒకటి ఉంటుంది, ఓట్లు గెలిచేది పడేది ఒకటి. వేరే రకంగా ఉంటది. ఇప్పుడు చాలా మాటికి జనాలు ఏమంటారంటే, ఇప్పుడు మీరు ముందుకు వచ్చారు, మీ గురించి అడిగితే నేను మంచిగానే చెప్తా, మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను చేసేది చేస్తాను. అవును. సో అట్లా ఉంటారు, చెప్తారు. నవీన్ యాదవ్ గురించి కూడా చాలా మంది మంచిగా చెప్తారు, కానీ చేసేటోళ్ళు. సో నా ఒపీనియన్ నేను చెప్తున్నా, బీఆర్ఎస్ వస్తుంది. సో వేరే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు అనమాట. బీఆర్ఎస్ వస్తేనే మళ్ళీ డెవలప్ అవుతుంది. అవును, చాలా అవుతుంది, చాలా